అమ్మా ఇప్పుడు మన కోటూరి మానవత్రాయ గారు ఉన్నారమ్మా ఇప్పుడు స్టూడియోలో నిరుద్యోగ జేఏసీ సార్ చైర్మన్ అండ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అన్న కూడా విద్యార్థుల సార్ పట్ల సానుకూలంగా స్పందించే వ్యక్తి. మీకేమన్నా అడగాలనిపిస్తే మానవత్రాయాన్ని ఒకసారి అడగండి. ఎందుకంటే ఈ డిఎస్సి దాని మీద ఈ గ్రూప్స్ మీద ఇప్పుడు సీఎం గారిలో కూడా ఉంది. మాట్లాడుతున్నాం. ఒకసారి మీరు ఆయన ఏమైనా అడగాలనుకుంటే మాట్లాడండి. అడిగేదానికంటే ముందు నేను ఒక విషయం చెప్తా సార్. చెప్పండమ్మా. మనకు టెట్ 12 వచ్చింది రిజల్ట్. అవునమ్మా. 12 రిజల్ట్ వచ్చినాక మనకి మేము అప్పటికి ఇది ఏమంటారు అధికారికంగా ప్రకటించలేదు డిఎస్సి ఎగ్జామ్ డేట్స్. ఉమ్, తాత్కాలిక నోటిఫికేషన్ అని మాత్రమే ఇవ్వడం జరిగింది. ఉమ్, వీళ్ళు ప్రభుత్వం ఏం చేసింది దాన్ని ఫాలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. అధికారికంగా ఒక చిన్న పదం అధికారికంగా ప్రకటించబడుతుంది ఉమ్, అని ఆ ఒక్క పదం వాడనందుకు ఇంతగనం కూడా. ఉమ్, అది కాకుండా ఇంకొకటి ఏంటి అంటే కంపల్సరీ 45 days టైం ఉండాలి. ఉమ్, కంపల్సరీ 45 days టైం ఉండాలి. ఆ 45 days టైం లేకపోగా ఆ ఉమ్, ఉన్న ఒక 16-20 days లోనే మనకు వచ్చేసి ఉమ్, నేను కూడా రాశాను ఉమ్, HWO DO ఉమ్, సీటెట్ ఇట్లా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఉమ్, ఈ మధ్యలో ఎగ్జామ్స్ లేకపోయినా బాగుండేది. ఉమ్, ఆ ఎగ్జామ్స్ ఒకటి వాళ్ళు వచ్చేసి ఏంది తాత్కాలికంగానే ప్రకటించడం జరిగింది. ఉమ్, టెట్ పెట్టకపోయినా బాగుండేది సార్. ఉమ్, టెట్ పెట్టకపోయినా కానీ ఆ పాత డిఎస్సి ఇప్పుడు ప్రజెంట్ ఏమంటారు బిఫోర్ ఉన్న ప్రభుత్వం ఏ డేస్ ఇచ్చిందో దాన్ని ఫాలో అయినా ఏం కాకపోతుండే. ఉమ్, ఆ మధ్యలో టెట్ ఒక ఇష్యూ వచ్చింది. ఉమ్, ఇప్పుడు వచ్చేసి మాకైతే మేము అడుగుతున్నాం మాకు వాయిదా కావాలి. ఎందుకు టెట్ కు డిఎస్సికి సేమ్ సిలబస్ లేదు. ఓకే. వేరే 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 సిలబస్ ఉంటది. అవును. అంటే కొంచెం కొంచెం సేమ్ ఉంటది కానీ ఎక్కువ అంటే ఉమ్, డిఫరెంట్ ఉంటది. ఉమ్, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ వచ్చేసి 600 pages ఉంటుంది సార్. ఓకే. అది మనం ఒకసారి చదివినాక మళ్ళీ రివిజన్ చేయడానికి కూడా టైం కావాలి కదా సార్. అవును. ఇంకే ఉంది జనరల్ నాలెడ్జ్. అది పెద్ద ఎంత జనరల్ నాలెడ్జ్ అంటే ఎంత చదివినా తక్కువ ఉంటాయి కదా. ఉమ్, కరెంట్ అఫైర్స్ అంటే 1 year చదవాలి. అవును 1 year అవును. ఉమ్, ఉమ్, ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదా. ఉమ్, 1 year కంపల్సరీ చదవాలి. ఉమ్, అది అయిపోయిందా దానికి అంత పెద్దగా మార్క్స్ ఉన్నాయి అంటే అట్లా కూడా లేదు. జీకేకి 5 marks, ఉమ్, కరెంట్ అఫైర్స్ కి 5 marks ఉమ్, అయిపోయిందా. ఆ 5 marks ఎట్లా తెలుసా మళ్ళీ ఒక్క క్వశ్చన్ హాఫ్ మార్క్. ఉమ్, అది ప్రాబ్లం. మెయిన్ డిజైన్ చదవడానికి టైం సరిపోతలేదు. ఉమ్, ప్రతి అభ్యర్థి యొక్క ఆవేదన కూడా సార్ అదే. మేము ఏ ప్రభుత్వానికి లొంగుతలే ఏమంటారు ఏ రాజకీయ పార్టీకి ప్రలోభపడి మేము లొంగుతలేము. ఉమ్, మళ్ళీ ఏమంటారు గ్రూప్స్ ఉన్నారు కదా ఏమంటారు వాళ్ళకి కూడా మేమేం చేస్తలే. అసలు ఆ రోజు స్టార్టింగ్ డే ముట్టడి చేసిన రోజు వాళ్ళు ఉండే మేముండే. ఆ అవునమ్మా. రోజు వాళ్ళు అవును. ఏమంటే వాయిదా అడగలేరు. ఉమ్, 1:100 అడిగారు వాళ్ళు. అదే. ఒకసారి మానవత్రాయ్ గారితో కూడా మేము మాట్లాడండి. వాయిదా అమ్మా అడిగినాము. మానవత్రాయ్ గారితో కూడా ఒకసారి మాట్లాడండి. ఆయన మీకు అంటే మీకు ఆయన ఒక దీని మీద ఏం సమాధానం చెప్తారు వినండి. అని మాట్లాడండి అన్న. అమ్మా మీ మాటల్లో దుఃఖం కనపడుతుంది. నమస్తే అమ్మా. మీ మాటల్లో దుఃఖం కనపడుతుంది. ముందుగా నా సూచన ఏంటంటే ఉపాధ్యాయ విద్య శిక్షణ పూర్తి చేసిన వాళ్ళు కళ్ళల్లో నీళ్ళు రావద్దు. అవును. ఎందుకంటే మీరు భావి భారత పౌరుల్ని తెలంగాణ నేను చెప్పేది వినండి. నేను చెప్పిన తర్వాత మీరు మాట ఫస్ట్ రావద్దు. అందరికంటే మీకు ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉండాలి. అందరిలో ఆత్మవిశ్వాసం నింపేవాళ్ళు పంతుళ్ళు. ఈ తెలంగాణ వచ్చిందంటే కారణం బడి పంతుళ్ళు. అంటే గ్రామ స్థాయి నుంచి యూనివర్సిటీలో ఆచార్యుల నుంచి అధ్యాపకుల నుంచి అందరు కలిసి విద్యార్థుల్ని చైతన్యవంతం చేస్తే, యూనివర్సిటీలో ప్రొఫెసర్లు మాలాంటి వాళ్ళని చైతన్యవంతం చేస్తే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. కాబట్టి మీ పాత్ర అవును సార్. ప్రైవేట్లో ఉన్న ప్రభుత్వంలో టీచర్గా ఉన్న చాలా ముఖ్యమైనది. నేను అనేది ఏంటంటే మీరు ఇప్పుడు ఎన్నిసార్లు రాశారమ్మా డిఎస్సి? అంటే మిమ్మల్ని కించపరచాలని కాదు నేను మాట్లాడేది. నేను మీ లేదు సార్. మాకు కూడా అర్థం అవుతుంది. డిఎస్సి ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పుడు పెట్టిరో అప్పటి నుంచి రాస్తున్నా సార్. ఇప్పుడు ఎందుకు క్వాలిఫై కాలేకపోయినా అంటే ఓటీ వాళ్ళకి 90 రావాలి. అవును మళ్ళీ ఏమంటారు హౌస్ వైఫ్ 2 kids. అవును నేను లాస్ట్ 2 times క్వాలిఫై అయినా సార్. ఇప్పుడు నీకు ఇంకా నా ఉద్దేశ ప్రకారం అమ్మా ఇది మొదటి పరీక్ష నీకు, అంతే కదా? సరే, మొదటి ప్రయత్నంలోనే నువ్వు ఉద్యోగం సంపాదించాలి, టీచర్ కావాలని చెప్పి నువ్వు ఆశపడతాను, తప్పులేదు. సిలబస్ ఎక్కువ ఉంది నాకు తెలుసు. నేను కూడా యూనివర్సిటీలోనే ఉన్నా.
ఎంతో 10 ఏళ్ళు నేను పోరాటం చేసిన ఈ అప్పుడు గత ప్రభుత్వం మీద. ఎస్ ఇదే టీచర్ కొలువుల కోసం 2 సార్లు పాదయాత్ర చేసిన కాకతీయ నుంచి ఉస్మానియాకి, బురద నీళ్ళల్లో జలదీక్ష చేసిన, సుప్రీంకోర్టుకు పోతే కానీ అప్పుడు కానీ డిఎస్సి నోటిఫికేషన్ తొలి నోటిఫికేషన్ రాలేదు. గుర్తుపెట్టుకోండి. టెట్ ఇప్పుడు కూడా కేసులు తిరుగుతున్నాయి. టెట్ ఎగ్జామ్ వేయమంటే అస్సలు పట్టించుకోలే. టీఆర్టీ అప్పుడు ఫస్ట్ టీఆర్టీ రూపంలో పెట్టారు, టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్, డిఎస్సి అనలే. ఇప్పుడు దీన్ని టీఆర్టీ అన్నారు. అది మేమే చెప్పినాం, టీఆర్టీతో పాటు టెట్ కూడా పెట్టండి అన్నాం. అట్లా అంటే పెట్టకపోతే పెద్ద ఎత్తున స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టగిస్తే ఇప్పటికి కూడా కేసులు తిరుగుతున్నాం. అయితే మీ ఆవేదనని మేము విని ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళామమ్మా. మాకన్నా ముందే ముఖ్యమంత్రి గారు అధికారులు అడంతా పెద్ద పెద్ద అధికారులు, మనకన్నా సివిల్ సర్వీసు ఎప్పుడో పాస్ అయ్యి విశేష అనుభవం గడించి అక్కడ పెట్టినటువంటి అధికారులు ఆడ మేము చెప్పింది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు స్వయాన ఈ టీఎస్సి వాయిదా వేయండి, గ్రూప్ 2 వాయిదా వేయండి, 1:100 సంగతి కూడా ఏందని చెప్పి ఒక్క ముఖ్యమంత్రి 3.5 గంటల సేపు రాష్ట్ర నిరుద్యోగులకు కేటాయించారమ్మా. మీరు ఎవరెవరో ఏదో చెప్తాను నమ్మకండి. ఒకటి, డిఎస్సి విషయం ఇలా హాల్ టికెట్లు డౌన్లోడ్ అవుతున్నాయి. ఎవరెవరో చెప్తే నమ్మకండి అంటే సార్, మాకు ఎవ్వరు ఏం చెప్పలేదు సార్. ఇది మేము మా సొంతంగా మా కోసం మేము కాల్సినాం. ఎవరో చెప్తే విని ఆ పార్టీ ఈ పార్టీ, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు సార్. మేము స్వచ్ఛందంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నది ఒకటే, మాకు పోర్షన్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రార్థిస్తున్నారు. మీ ప్రార్థన అవును, టైం లేకపోవడం మీ విషయం. అయితే ప్రభుత్వం విషయంలో ఏంటంటే అదే మీరు కాదమ్మా, నాకు తెలుసు ఇది డిమాండు, సహజ సిద్ధమైనటువంటి మీ డిమాండు న్యాయబద్ధమైన డిమాండ్ ప్రభుత్వానికి తెలిసింది, తెలిసేలా కూడా మేము చెప్పాము. కాకపోతే ఈ ప్రభుత్వానికి ఏంటంటే స్వార్థం అంటే ఏంటంటే, మీకు పరీక్ష పెడితే ప్రభుత్వానికి నష్టమేం లేదు. ఏం చెప్పారంటే, చెప్పేది నమ్మా, ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రభుత్వ పాఠశాలల్ని కార్పొరేట్ పాఠశాలల కన్నా స్థాయిలో ముందుకు తీసుకుపోవాలని లక్ష్యంగా పెట్టుకుందమ్మా. అయితే అలాంటప్పుడు ఏమైంది, ఆల్రెడీ పాత నోటిఫికేషన్ డిఎస్సి ఇది. టెట్ కావాలంటే టెట్ పెట్టారు, అంటే కాలికేస్తే ఏలికేసి, కాలికేస్తే ఏలికేసి, లాక్కేలి అట్లా ఆగితే ఇట్లా ఆగితే గత ప్రభుత్వంలో జరిగిన వైఫల్యాలే జరిగి నియామకాల ప్రక్రియ జాప్యం జరిగే అవకాశం ఉంది. తద్వారా కొంతమంది వయోపరిమితి ద్వారా లాస్ట్ చివరంచులో ఉన్న వాళ్ళకి నష్టం జరుగుతుంది. ఇంకొక అంశం, తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో 30,000 పాఠశాలల్లో 26 లక్షల మంది పేద పిల్లలు చదువుతున్నారమ్మా. పేద పిల్లలు చదువుతుంటే వాళ్ళకి టీచర్లు లేరు, గురువులు లేని చదువులు అవుతున్నాయి వాళ్ళకి. అయితే తొందరగా వేగవంతంగా మిమ్మల్ని అక్కడ పంపించేసి కొంతమంది 10 ఏళ్ళుగా ఉపాధ్యాయుల్లో ఎస్జిటిలో కానీ స్కూల్ అసిస్టెంట్లో కానీ ప్రమోషన్ లేవు. కేసీఆర్ గారు ప్రభుత్వం చేయలేదు. రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు పదోన్నతులు కల్పించారు, తర్వాత వాళ్ళు బదిలీలు చేశారు. తద్వారా ఖాళీలు ఏర్పడతాయి. ఖాళీలు ఒక 2,000, 3,000, 4,000, 5,000 ఏర్పడితే దాన్ని నోటిఫికేషన్ ద్వారా మరో నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయొచ్చు, ఉద్యోగాల క్యాలెండర్ పెట్టవచ్చు అనేది ఆయన ఆలోచన. ఇంకోటేనండి, తర్వాత ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయమ్మా. వినండి అమ్మ, మా లక్ష్యాలు మేము చెప్తాను కాదు, మా బాధ మేము చెప్తాను. ఏకోపాధ్యాయ పాఠశాలని ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు నిర్దాక్షిణంగా ఆయన మూసివేయటం మూలంగా పాఠశాలకు 3 ఉపాధ్యాయుల చొప్పున నష్టపోవాల్సి వచ్చింది. అంటే 12,000 మంది టీచర్లను తీసేయాల్సి వచ్చింది. అయితే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పిల్లలు చదివే 10వ తరగతి పాస్ అయితే ఆయన ఆ మీటింగ్ అభినందన సభకి వెళ్ళి అభినందించి చరిత్ర సృష్టించారు. అంతే ఏమన్నాడు, ఏకోపాధ్యాయ పాఠశాలను తెరుస్తా, మూసివేయను అని అన్నాడు. అంటే దానివల్ల 12,000 టీచర్ ఉద్యోగాలు పెరుగుతున్నాయమ్మా. ఈ 12 బదిలీల ద్వారా అయ్యే ఉద్యోగాలు 5,000, మేము 25,000 భర్తీ చేస్తున్నాం మెగా డిఎస్లో. కానీ ఉద్యోగాల క్యాలెండర్లో ఇంతకన్నా అద్భుతమైనటువంటి నోటిఫికేషను అందరూ కనీ విని ఎరగాని రీతిలో వచ్చే అవకాశం, అది త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఇది మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మా నిరుద్యోగులు ఏమంటారు, పోషణ ఎక్కువ వాయిదా కావాలంటారు. వీళ్ళు ఏమంటారు, ఇప్పుడే డిఎస్సి వాయిదా వేస్తలే, ఇప్పుడు ఇంకో డిఎస్సి వేస్తారని నమ్మకం ఏమింది, అప్పుడు నమ్మకం ఏంటి? ఇది కాదమ్మా, మేమంతా కూడా అందరు ఏమంటారు, ఇప్పుడు మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది కదా సార్, అమ్మా వీళ్ళు ఏమంటారు, అది ఎడమొహం అంటే పెడమతం అంటారు. అట్లా కాదు మనం, ఎందుకంటే మీ చేతులతో మీ చలవతో వచ్చింది గవర్నమెంట్, మీకు మేలు చేయాలని, నిరుద్యోగులకు మేలు చేయాలి అడగకుండా 40 ఏళ్ళు టీచర్ అవకాశం ఇచ్చినామమ్మా. మీరు పడ్డ కష్టం మీరు కోరుకున్న విధంగా ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీకు మేలు చేయాలంటే సర్వరోగ నివారణ జిందా తెలిసి మాతలాగా సర్వ నిరుద్యోగ సమస్యలకు పరిష్కారం అంటే
ఉద్యోగాల క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ ఎట్లా అంటే గతంలో ఇదే గందరగోళం. గ్రూప్ 2 ఉంది, మెయిన్స్ ఉంది, గ్రూప్ 3 ఉంది, ఎట్లా ఈ టీచర్ ఉద్యోగాల సిలబస్ ఎక్కువ ఉంది. ఈ గందరగోళం అయోమయ పరిస్థితి నుండి సగటు నిరుద్యోగి జాప్యం లేకుండా వేగవంతంగా ఉద్యోగాలు పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేయాలని దృక్పథంతో ఈ నెల 24, 25 ఇలాంటి ఈ నెల ఆఖరుకు ఉద్యోగాల క్యాలెండర్ వస్తుందమ్మా. మీరు ఒక అటెంప్ట్లో మీకు మొదటిసారి ఉద్యోగం రాకపోయినంత మాత్రాన నిరాశపడాల్సిన అవసరం లేదు. నేను మీకు ఆత్మస్థైర్యం కలిగిస్తున్నా. రెండో అటెంప్ట్లో మీకు అనుభవం వస్తుంది, సిలబస్ మొత్తం కూడా చదువుతారు తరువుగా. వెంటనే ఉన్నది, మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ఇప్పుడు అంటే నేను లాస్ట్ సెట్ క్వాలిఫై అయినా కాబట్టి నాకు ఇది డిఎస్సి ఫస్ట్ అటెంప్ట్. కానీ డిఎస్సి 2012, 2008 అటెంప్ట్ చేసి జాబ్ మిస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సార్. మీరు నా ఒక్కడానికంటే నేను అందరి కోసం మాట్లాడుతున్నామ్మా. ఇప్పుడు కొంతమందికి మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం వస్తుంది, టీచర్ అవుతారు. కొంతమందికి 4వ, 5వ ప్రయత్నంలో చివరి దశలో ఉద్యోగాలు వచ్చి ఉన్నారు. ఎందుకంటే నేను యూనివర్సిటీలో చదువుకునే, నేను లైబ్రరీలో చదువుకున్నా. మా మిత్రులు పాపం వాళ్ళు డిగ్రీలో మార్కులు లేకపోయినా, పీజీలో మార్కులు లేకపోయినా టాపర్లు అయ్యారు ఉద్యోగాల భర్తీ మన నోటిఫికేషన్ ఇందులో పోటీ పరీక్షల్లో. ఎందుకంటే వాళ్ళ సాధన టీచర్ అని నేను చూసిన గ్రూప్ 2 ఒక సామాన్యమైనటువంటి అభ్యర్థి బయట ప్రపంచం తెలవకుండా ఆయన కూర్చొని లైబ్రరీ, హాస్టలు, మెస్సు తప్ప ఇంకోటి తెలియదు ఆయనకి. ఇవాళ గొప్ప అధికారిగా ఉన్నాడు, గ్రూప్ 2 అధికారిగా, మామూలు నాలెడ్జ్ వ్యక్తి. అంటే ఇది ఏంటంటే నిరంతర సాధన చేయాలా. మీకు చెప్పాల్సిన కాదు, మీకు మెథడాలజీ ఉంది, అన్నీ తెలుసు. కాకపోతే ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయి. నేను చెప్పాను, ఇక మీకు అర్థం చేసుకోండి, మమ్మల్ని అర్థం చేసుకోండి, ఏడవకండి. మీలాంటి అమ్మాయిలు చల్లని మాకు చెల్లెళ్ళు యూట్యూబ్ లో మీరు చూస్తున్నారు, చాలా ఛానళ్ళ ద్వారా చాలా మంది అమ్మాయిలు వీడియోస్ పంపిస్తారు. అమ్మా తప్పు అది కొంతమంది నేను తప్పు పడతాను, వాళ్ళని తప్పు పడతాను, తొందర రెచ్చగొడుతున్నారు తెలుసా. మీరు చనిపోతే నేను చెప్తాను వినండమ్మా, మీ బాధను ఓదార్చకుండా మీరు చనిపోతే వాడి దగ్గర కూర్చొని రాజకీయం చేయాలని చాలా గద్దలు ఉన్నాయమ్మా, గుర్తుపెట్టుకోండి. దీన్ని పట్టుకొని వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందాలని, ఒకటి ఎమ్మెల్సీ కావాలని, ఒకటి లీడర్ కావాలని, ఇంకోటి పోయిన పార్టీ పరువును మళ్ళీ తీసుకొచ్చుకోవాలని, అంటే మీ దగ్గర మీ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. 10 ఏళ్ళు ఉద్యోగాలు భర్తీ చేయలేని వాళ్ళు, ఉద్యోగాల భర్తీని లీకులతో ఉద్యోగాలు భర్తీ చేయలేని వాళ్ళు ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి. ఇప్పుడు లొంగొద్దు, జీవితం అయిపోలేదమ్మా. ఒకటే మాట, మాకు మధ్యలో ఎగ్జామ్స్ కండక్ట్ చేసిరు కాబట్టి 15 days లో చదువుకోవడానికి వీలు కాదు సార్. అడిగేది ఒకటే, ఇప్పటికీ కూడా మాకు వాయిదా కావాలి సార్. ఇప్పుడు 5 ఏళ్ల నుంచి ప్రిపేర్ అయ్యాను కూడా వాయిదా అడుగుతుండమ్మా. నేను చెప్తాను వినండి, నాకు వస్తున్నాయి. నేను అదే అనేది నేను ఏమంటానంటే, ఒక దాని మీద మనం కూర్చుంటే గుర్తు కాదమ్మా, ఏకాగ్రత ముఖ్యం అమ్మా. చదువుకి ఏకాగ్రత ముఖ్యం. మనం ఉద్యోగాల పోటీ పరీక్షలు మరింత ముఖ్యం. అట్లా ఏకాగ్రతతో చదవండి. నేను సూచన ఇస్తున్నా, దయచేసి అర్థం చేసుకోండి. మీ ఇప్పుడు డిఎస్సి అయితే యథాతథంగా కొనసాగుతుంది. దాంతో మీరు ఆత్మవిశ్వాసం చల్లకండి. మళ్ళీ పెద్ద ఉద్యోగం మీరు నమ్మండి. మళ్ళీ ఇదే స్టూడియోలో మీతో మాట్లాడతాను నేను, ఇదే యోయో టీవీలో జూలై ఎండింగ్కో లేకుంటే ఆగస్టు 1 మొదటి వారంలోనో ఉంటుంది. గ్రూప్ 2 అయితే వాయిదా ఎందుకు వేస్తున్నామంటే, ఇప్పుడు టీచర్ డిఎస్సి 17 రోజులు జరిగే పరీక్ష జూలై 18 నుంచి రేపు ఆగస్టు 5వ తారీఖు జరుగుతుంది. ఒక్క డిఎస్సి వాయిదా వేస్తే మీ నియామక ప్రక్రియ ఎక్కడ దాకా పోద్ది తెలుసా? అక్టోబర్లో జరిగే మెయిన్స్ వాయిదా వేయాలి. 7, 8 తర్వాత ఇది ఎట్లా గ్రూప్ 2 వాయిదా వేసే పరిస్థితులు కనపడుతున్నాయి. నవంబర్లో జరిగేది గ్రూప్ 3 వాయిదా వేయాలి. ఇట్లా అన్ని పరీక్షలు వాయిదా వేస్తే నియామక ప్రక్రియ జాప్యం అయిపోయి తొందరగా మీకు ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ జాప్యం అవుతుంది. నెక్స్ట్ ఆగస్టుకి అవుతుంది. దీని ద్వారా ప్రతిపక్షాలు మళ్ళీ గగ్గోలు పెడతాయి, మమ్మల్ని బద్నాం చేస్తాయి. అట్లా గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా అయ్యో, అందుకే కదమ్మా వాళ్ళ నోళ్లకు తాళం వేయాలనే కదమ్మా, ప్రతిపక్షాల నోళ్లకు తాళం వేయాలని. ఇప్పుడు ప్రతిపక్షాల నోళ్ళకి తాళం వేయాలని ఉద్యోగాల క్యాలెండర్ అమ్మ, అందరికీ మందు అది. ఎందుకంటే నేను 2014 తెలంగాణ ఏర్పడినప్పుడు మన రేవంత్ రెడ్డి సార్ మహబూబ్ నగర్ లో మీటింగ్ అయిన రోజు, అది మీ గురించి కాదమ్మా, ఎవడైతే దొంగ దీక్షలు చేస్తున్నారో, ఎవడైతే దొంగ దీక్షలు చేస్తున్నారో, తినుకుంటా పడుకొని నాటకం ఆడుతున్నారో, మీ ముసుగులో కోచింగ్ సెంటర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడారు తప్ప మీ నిరుద్యోగుల గురించి ఆయనకి సానుభూతి ఉన్నది. ఆ రోజు
పబ్లిక్ నాకేముంది సార్. కొంతమంది యూట్యూబ్ నేను చెప్పేదమ్మా, యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇప్పుడు ఒక అమ్మాయి ఆవేదనతో బాధలో మాట్లాడితే చెల్లి ఆగమ్మా నీ జీవితం అయిపోలేదు గట్టిగా చదువు అని ఆత్మస్థైర్యం నింపకుండా అమ్మో ఈ అమ్మాయి చనిపోద్దట రెచ్చగొడుతున్నారమ్మా. వాళ్ళ వ్యూస్ పెరగడం కోసం, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ప్రజల్లో పోవడం కోసం, వాళ్ళ డబ్బులు రావడం కోసం నీచంగా పాల్పడతారమ్మా కొంతమంది. అసలు వాళ్ళ గతంలో ఎప్పుడు ఉద్యమాలు కూడా చేయలేదమ్మా. వాళ్ళ చరిత్ర తెలుసుకోండి మీరు. వాళ్ళ యూట్యూబుల్లో ఫేమస్ కావడం కోసం ఆ గొట్టాలు పెట్టుకొని మీరు మాట్లాడకపోయినా మీరు మీరు చనిపోతారా, చనిపోయే ప్రమాదం ఉందా అని లేని వాళ్ళకు కూడా ఆలోచన కల్పిస్తారమ్మా. ఎంత దారుణం చెప్పండి మీరు, ఇది చెప్పండి, ఎంత నీచాన్ని దిగజారుతారమ్మా. ఆ చలో ఢిల్లీ ఎందుకమ్మా నేను అంటున్నా, చలో ఢిల్లీ అనేవాడికి అర్థం ఉందమ్మా. గ్రూప్ 2 వాయిదా వేస్తాను. ఇప్పుడు వాళ్ళకి ఉద్దేశం ఏంటంటే ఈ డిఎస్సి అనేది వాయిదా పడదు. మీరు కాదమ్మా నేను అనేది, ఇగో మీరు చదువుకుంటున్నారమ్మా, ఇప్పుడు మీరు ఫిక్స్ అయిపోయారు, మీరు ఫిక్స్ కావాలి అంటే మాకు వాయిదా వేసేది వాళ్ళకి ఎందుకు ఇస్తారు? వాళ్ళు 1:100 కావాలని వాళ్ళకి వాయిదా ఎందుకు? వాయిదా కావాలని నాకు వాయిదా ఏంటి కదా మీరు 1:100 అనేదమ్మా. అది ఇప్పుడు ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత సాధ్యం కాదు. ఎందుకంటే మనం జీవో అందులో పెట్టినాం 1:50 అని నోటిఫికేషన్లో పేర్కొన్నాం. తర్వాత మన ఎందుకు చాలా సార్లు వాయిదా పడుతూనే వచ్చింది సార్. గ్రూప్ కూడా చాలా సార్లు వాయిదా ఒక విషయం చెప్తానమ్మా, అమ్మా ఈ ప్రిలిమ్స్ ఎప్పుడు అయిందమ్మా? ఏప్రిల్ 22 ఏప్రిల్ 26 వచ్చింది గ్రూప్ 1 నోటిఫికేషన్. వస్తే ఎందుకు రద్దు అయిందమ్మా చెప్పు? హైకోర్టు ఎందుకు కొట్టేస్తే రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి ఎందుకు పోయింది? నాంచి హలో ఏది తేల్చకుండా వదిలిపెట్టారు. ఎందుకు తెలుసమ్మా? నోటిఫికేషన్లో మీరు బయోమెట్రిక్ భద్రతా ప్రమాణాలు చెప్పారు, పాటించలేదు కాబట్టి ఈ ఉద్యోగాన్ని ప్రిలిమ్స్ రద్దు చేయమని చెప్పేసింది. వాళ్ళు పరువు పోద్దని చెప్పి పరువు నిలుపుకోవడం సుప్రీంకోర్టులో తెచ్చుకుందాం అనుకున్నారు. ఈలో ప్రభుత్వం ఓడిపోయింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మీకు మేలు చేయడం కోసం మళ్ళీ పరీక్ష పెట్టి ఆ రోజు కనుక 1:100 పెట్టాలి అన్నట్టయితే ఆ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినట్లయితే ఇబ్బంది ఉండేది కాదు. తీరా ప్రిలిమ్స్ పరీక్ష అయిన తర్వాత 1:100 అని అంటే ఎవడన్నా గిట్టనవాడి 30,000 మందిలో ఎవడన్నా కోర్టుకు పోతే మళ్ళీ నువ్వు నోటిఫికేషన్లో ఎందుకు మెన్షన్ చేసినావు అని చెప్పి రాజకీయం చేసి ఆ ప్రిలిమ్స్ పరీక్ష కూడా జరగకుండా కుట్రలు చేసే అవకాశం ఉందమ్మా. ఏం చెప్పేది మాత్రం అర్థం చేసుకుంటలేదు సార్. 15 ఏం చదువుతాం మధ్యలో ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు? అది మా తప్ప. మధ్యలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కండక్ట్ ఎవరు? అవునమ్మా అవన్నీ పెట్టాలి కదా. పాత నోటిఫికేషన్లు అన్నీ కూడా పూర్తి చేసి ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కొలువుల క్యాలెండర్ వేయాలని మాకు ఒక తపన ఉన్నది. మీరు ఒక బాట ఎమ్మటి నడిచేటప్పుడు ముళ్ళ కంచె ఉంటుంది, నడవంగా ఆ ముళ్ళ కంచె పోయి మంచి దారి ఏర్పడుద్దమ్మా. ఇప్పుడు ఈ బాధలన్నీ కూడా మేము పడుతున్నాం. మేము ఒక మంచి పని చేయాలనే సంకల్పంతో ప్రయాణించేటప్పుడు ఈ బాధలు ఈ ఆవేదనలు అన్నీ మాకు అడ్డొస్తున్నాయి. అయినా మేము బాధపడుకుంటూ మీ బాధను కూడా మేము బాధపడుకుంటూ మంచి చేయాలని తపంతో మంచి దారి వేయాలి. మీ నిరుద్యోగులకు ఎటువంటి ముళ్ళు గుచ్చుకోకుండా రేపు భవిష్యత్తులో అగమ్యగోచరం కాకుండా మీరు చక్కని మార్గంలో పోవాలని చెప్పి మేము బాటలు వేస్తుంటే ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తారమ్మా. చిన్న అంశాలు 11,000 డేస్ ఇప్పుడు మీరు వేసారు, వాయిదా వేయమంటారు, ఇదే డేట్ కి కండక్ట్ చేసామంటారు. నెక్స్ట్ డిఎస్సి జాబ్ క్యాలెండర్ లో నెక్స్ట్ డిఎస్సి మళ్ళీ ఎప్పుడు మీ ప్రభుత్వం పోయేటప్పుడు వేస్తారా? ఇంకా 1 year కి అమ్మా జాబ్ క్యాలెండర్ మీద నీకు అవగాహన లేదు తల్లి. జాబ్ క్యాలెండర్ అంటేనే ఏ ఉద్యోగం గ్రూప్ 2 10 ఉద్యోగాలు ఉంటే 10 నోటిఫికేషన్లు వస్తాయి. అందులో 10 ఉద్యోగాలకి నోటిఫికేషన్ వస్తుంది. అది ఏప్రిల్ మార్చ్ అనేది ఇక ఎవ్రీ ఇయర్ అదే రిపీట్ అవుతుంటుంది. టీచర్ ఉద్యోగాలు సపోజ్ ఆగస్టులో నోటిఫికేషన్ భర్తీ అనుకోండి, ఒక నెల 2 నెలలు టైం ఇచ్చాం అనుకోండి, 90 రోజులు ఉండాలి సమయం నోటిఫికేషన్కి. 90 రోజులు సమయం ఇచ్చిన తర్వాత అంటే రేపు ఆగస్టులో వస్తే సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్లో పెడితే మళ్ళీ నెక్స్ట్ నవంబర్లో 10 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్న నోటిఫికేషన్ వస్తుందమ్మా. ఇది నిరంతర ప్రక్రియ. యూపీఎస్సీ ఎట్టనో ఉద్యోగాలు సివిల్ సర్వీస్ ఉద్యోగాలను భర్తీ చేస్తుందో, ఎస్ఎస్సి ఏ విధంగా భర్తీ చేస్తుందో, ఆర్ఆర్బి ఎట్ట భర్తీ చేస్తుందో ఇప్పుడు కాదమ్మా నేను అనేది. ఫస్ట్ ఈ ఎన్నడూ ఉన్నది మరి ఉద్యోగాల క్యాలెండర్ లక్ష్యం ఏంటంటే అమ్మా, అంటే నేను ఉదాహరణ చెప్పిన 10 ఖాళీ ఉంటే 10 వేస్తామని చెప్పినాము. ఆడ ఒకవేళ 10,000 ఉన్నాయనుకోండి 10,000 వేస్తాం. ఆడ ఖాళీని తక్షణమే వేగంగా భర్తీ చేయాలనే కదమ్మా. ఇప్పుడు ఖాళీ లేకుండా భర్తీ చేసి నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వాలి. ఇప్పుడు 2 ఉద్యోగాలన్నా అందరు రాయాల్సిందే కదమ్మా. చెప్పు. లైవ్ లో అడిగారు మీకు గ్రూప్ 2 వాయిదా కావాలా డిఎస్సి వాయిదా కావాలని అడిగారు. ఏదన్నా ఒకటే వాయిదా పడుతుంది అన్నారు.
వాళ్ళు అడిగిరు, అవునమ్మా. ప్రశ్నించారు, ఏమని ప్రశ్నించారు, డిఎస్సి వాయిదా కావాలా, గ్రూప్స్ వాయిదా కావాలా అన్నారు. గ్రూప్స్ వాళ్ళకి వాయిదా అవసరం లేదు, మేము డిఎస్సి వాయిదా కావాలని అడుగుతున్నాం. మేము మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, క్లారిటీ ఇస్తున్నాం సార్, ఎంత మంచిగా క్లారిటీ ఇస్తున్నాం. అవునమ్మా, మా దాంట్లో ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి. మాకైతే మీరు ఏ తప్పు చేయలేదు, మీరు తప్పు చేసేవాళ్ళు కాదు, మీకు రాజకీయాలతో సంబంధం లేదు, స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి మంచి మనసు ఉన్నటువంటి నిరుద్యోగులు మీరు. మీ విషయంలో మేమేం తప్పు అనుకోవట్లేదు. అయితే ఏంటంటే ఇక్కడ రెండు డిమాండ్లు ఉన్నాయి, అక్కడ 2 ఉన్నాయి. ఈ 2 డిమాండ్లు పరిష్కరించే విధంగా రెండిట్లో ఏది తొందరగా మన లక్ష్యం ఒకటి ఉంది ప్రభుత్వాన్ని. కాబట్టి తొందరగా ప్రభుత్వ పిల్లలకు పాఠాలు చెప్పాలనే తాపత్రయం తప్ప ఇంకోటి లేదు. వాళ్ళ జీవితాలు ఆగమవుతున్నాయి. మీరు మొదటిసారి రాస్తున్నారు కాబట్టి రెండోసారి నా విజ్ఞప్తి అందరికీ ఏంటంటే అమ్మా, యోయో టీవీ ద్వారా మొదటి ప్రయత్నంలో ఉద్యోగం కావాలనుకునే వాళ్ళారా దయచేసి అర్థం చేసుకోండి. మొదటి ప్రయత్నం రాకపోతే రెండో ప్రయత్నం చేయండి, తప్పేం లేదు. ఇప్పుడు మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక యుద్ధంలో గజనీ మహమ్మద్ ఒక్కసారి దండయాత్రతో ఆగిపోవాలి. ఏజ్ లిమిట్ కూడా చూసుకుంటున్నారు. ఏజ్ ఉంది, రాసిన రాలేదు, ఇంకంతా అయిపోదు జీవితం. చెప్పు, మనం ఉన్నతంగా బతకట్లేదు కాదమ్మా, నీకు అర్థం కాదు. మేము నా లైఫ్ ఉదాహరణ తీసుకో. కాదమ్మా, మానవతరాయ్ గారికి కూడా ఉద్యోగం లేదమ్మా. నన్ను ఉదాహరణ తీసుకో తల్లి. నేను ఎమ్మెల్యే టికెట్ కోసం, ఎమ్మెల్యే ఉద్యోగం కోసం గట్టి కష్టపడ్డా. నువ్వెంత సీరియస్ ప్రిపేర్ అయినావు అంతకన్నా ఎక్కువ సీరియస్ ప్రిపేర్ అయినా. అవమానాలు తప్ప ఎదురుగా ఉద్యోగం రాలేదు. ఆయన చచ్చిపోయినా చెప్పమ్మా, ఇంక అయిపోయింది నా జీవితం అని, ఇంకేదో దాన్ని కొట్లాడాలని చెప్పి ప్రయత్నం చేసిన. మీరు ప్రయత్నం చేయండి, ఆల్ ది బెస్ట్. నీలాంటి వాళ్ళకు ఉద్యోగం రావాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా. దుఃఖం వద్దు, చదవండి, ఏకాగ్రత చదవండి అనేది నా యొక్క విన్నపం అమ్మ. మాట్లాడండి. మహాలక్ష్మి గారు మీరు ఎంతసేపు మాట్లాడినా ఇదే ఉంటుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఏంటంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు విద్యార్థుల పట్ల వీళ్ళు సానుకూలంగానే స్పందిస్తున్నాం, మేము విద్యార్థులకు ఎటువంటి అన్యాయం జరగదు అని హామీ ఇస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా ఉన్నారు సార్. ఇప్పుడు 20 days 20 days టైం ఇచ్చి 4 రోజులు ఎస్డబ్ల్యూకో 4 రోజులు డిఓకి పోతే 10 రోజులలో డిఎస్ అనేది పెద్దది. అది పెద్దది. అవును నిజంగా. ఇది గత మనం 3 రోజులుగా ప్రతి లైవ్ లో మనం 3 రోజులుగా ప్రతి లైవ్ లో మనం మాట్లాడుకుంటున్నాం. చాలా మంది కాలర్స్ ఉన్నారు. మీరు గ్రూప్ 2 అంటే అప్లై చేశారమ్మా? మీరు గ్రూప్ 2 అప్లై చేశారా? చేయలేదు. ఓకే అమ్మ, ఓకే. సో అమ్మ, నేను ఒకటే మాట్లాడుతున్నాను, దయచేసి మీరు ఏమీ భావోద్వేగాలకు ఇందాక మానవతరాయ్ అన్నట్టుగా ఏదో యూట్యూబ్ ఛానల్ కొంతమంది రకరకాలుగా ప్రేరేపించడం, ఇలాగ అయ్యో అలా జరిగిందా, వద్దాం, అలా వద్దు. హ్యాపీగా ఉండండి, కంగారు పడకండి. ఛానల్స్ కానీ ఏంటి వాళ్ళు పెట్టిన వీడియోస్ కి కానీ ఆ వాళ్ళు పెట్టిరు ఏడ్చుకుంటూ వీళ్ళు పెట్టిరు వాటికి ఏ వీటికి మేము ప్రలోభపడలేదు, రాజకీయ పార్టీలకు ప్రలోభపడలేదు. నేను నా విషయం మట్టుకు నేను చెప్తున్నా. నేను నా కోసం నేను అడుగుతున్నా, నేను ఎవరి కోసం అడుగుతున్నా. ఓకే అమ్మ, మీరు అడిగారు, మానవతరాయ్ గారు దానికి సమాధానం చెప్పారు. చూద్దాం ఏం జరుగుద్దో. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మనకి ఇప్పుడు హాల్ టికెట్లు వచ్చినట్టునే డౌన్లోడ్ అవుతున్నాయి. చూద్దాం, డౌన్లోడ్ అవుతున్నాయి. అవునమ్మా. సరే, మన సాయంత్రం మళ్ళీ మనకి 7 గంటలకు డిబేట్ ఉంది. దాంతో మీరు మాట్లాడుతూ ఇంకా చాలామంది వస్తారు, వాళ్ళతో కూడా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. ఓకేనమ్మా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.